ఈనాటి కథ శీర్షిక కప్పరాజు. అనగనగా పూర్వం ఒక పట్టణాన్ని మంచి తెలివితేటలు గల రాజు పరిపాలిస్తుండేవాడు. పాపం ఆయనకు పిల్లలు లేరు. ఆ పట్నపు రాణి చేయని వ్రతం లేదు, పట్టని నోము లేదు. కానీ ఏం లాభం? ఎన్ని చేసినా పాపాయిలు పుట్టలేదు. పిల్లలు లేని దిగులుతో రాజు రాణి కృషించిపోతున్నారు. ఒక రోజున రాణిగారు చెలికెత్తలతో కలిసి వాళ్ళ తోటలో ఉన్న కోనేరులో స్నానం చేస్తున్నారు. అప్పుడు బంగారంలా మెరుస్తున్న ఒక పెద్ద కప్ప కనిపించింది. అది పచ్చగా దగదగా మెరుస్తూ నీళ్లల్లో తేలుతూ మునుగుతూ ఎగురుతుంది. రాణిగారు చాలాసేపు ఆ కప్పను చూసి తనలో ఈ విధంగా అనుకున్నారు: ఆహా, ఈ కప్ప ఎంత చక్కగా ఉంది! నాకు ఆడపిల్ల పుడితే ఈ కప్పకిచ్చి పెళ్లి చేస్తును కదా అని. రాణి ఇలా అనేసరికి కప్ప బెకబెకా అరుస్తూ తన కోరిక నెరవేరినట్లు అదో రకంగా రాణిగారి వైపు చూస్తూ కాసేపు అలా చూసి బుడుంగుమని నీళ్లలో మునిగింది. రాణిగారి శరీరం పులకరించినట్టు